సంవత్సరాల పైన శిక్ష విధించిన ఏ వ్యక్తికైనా ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు. వారు ఇప్పుడు వాళ్ళని జైలుకు తరలిస్తారు. వారు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే జైలుకి వెళ్తారు. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు సుదీర్ఘంగా విచారణ జరిపారు. విచారణ అనంతరం ఈరోజు జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జిమెంట్ లో ఎలాంటి అంశాలను లెక్కలోకి తీసుకుంది? ఎందుకంటే ఈ 7 ఏళ్ల పాటు శిక్ష ఖరారు అనేటువంటి అంశానికి సంబంధించి సిబిఐ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంది? ఇప్పుడు ఈ కేసులో 2012లో ఛార్జ్షీట్ వేయడం జరిగిందండి. 2012లో అంటే CC 1/12 2012లో ఛార్జ్షీట్ వేసిన తర్వాత 2022లో విచారణ మొదలైంది. 2024 నవంబర్లో విచారణ పూర్తయింది. అంటే దాదాపు 2 సంవత్సరాల సుదీర్ఘ విచారణ 219 మంది సాక్షులను విచారించిన తర్వాత వాళ్ళ యొక్క సాక్ష్యాధారాలను పరిశీలించిన తర్వాత ఈరోజు సిబిఐ ప్రధాన న్యాయస్థానం ఈ యొక్క తీర్పును వెలువడించడం జరిగింది. A1 A2 కాకుండా మిగిలినటువంటి వారికి శిక్ష ఎట్లుందండి? అందరికీ నాకు తెలిసి ఇప్పుడు A1 to A3 ఏమో ఇండివిజువల్స్ అండి. A4 కంపెనీ OMC, తర్వాత A7 కూడా ఇండివిజువల్ ఉన్నాడు. A5 చనిపోయాడు. A6 మన సీనియర్ IAS ఆఫీసర్ గారు శ్రీలక్ష్మి గారి మీద హైకోర్టులో క్వాష్గా అయింది. ఆ కేసు అప్పుడే హైకోర్టు కొట్టేసింది కాబట్టి మిగతా A7 పైన కూడా కన్విక్షన్ అయింది. తర్వాత 8, 9 పైన వారిద్దరిని ఎవరు మన సబితా రెడ్డి గారు కృపానందం గారి పైన కేసు నిరూపణ కాలేదు కాబట్టి వారిని నిర్దోషులుగా చెప్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. అప్పీల్కి అవకాశం ఇచ్చిందా? ఇప్పుడు అప్పీల్కి అవకాశం అనేది ఉండదండి. 1 మంత్లో వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలి. అప్పటి వరకు ఎవరికైతే శిక్ష పడో వాళ్ళని జైలుకు తరలిస్తారు. రైట్. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం ఇప్పటికే 5 మంది నిందితులను అయితే మాత్రం దోషులుగా తేల్చినటువంటి సందర్భం కనపడుతుంది. మిగిలినటువంటి అంటే ఇప్పుడు ఈ 5 మంది నిందితులని కూడా ఇప్పటికే మనం చూసాం దోషులుగా తేల్చారు కాబట్టి 5 మంది నిందితులు ఖచ్చితంగా జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. నెల రోజుల్లో వాళ్ళు తెలంగాణ హైకోర్టులో అప్పీల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి A1 నిందితుడి తరపు న్యాయవాది ఉన్నారు. సార్ ఏంటి సార్ ఈరోజు జరిగినటువంటి విచారణ, ఈరోజు జడ్జిమెంట్కి సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకసారి సార్ ఈరోజు ఉబ్లాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ జరిగింది. అందులో A1 to A4 కు అందులో అలాగే A7 వాజ్ కన్విక్టెడ్. తెలుగులో A1 to A4 మరియు A7 ఈరోజు ఉబ్లాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు న్యాయమూర్తి సిబిఐ స్పెషల్ జడ్జి గారు A1 to A4 మరియు A7 కు కన్విక్షన్ ఇచ్చారు డిఫరెంట్ కౌంట్స్ మీద. అలాగే A1 కు 120B, 420 and 409 కింద 7 years అండ్ 10,000 ఫైన్ వేశారు. అలాగే A2 కూడా సేమ్ 120B అండ్ 420 and 409. A3కి మాత్రం 120B and 420 and 13 of the Prevention of Corruption Act. As is the government servant, Corruption Act కింద 4 years కన్విక్షన్ ఇచ్చారు. అలాగే అందరికి ఫైన్ 10,000 rupees, అన్ని కౌంట్స్ లో 10,000 rupees. In default of payment of fine 10,000 and they have to undergo 2 months SI. And as far as A4 is concerned, A4 అంటే కంపెనీ ఉబ్లాపురం మైనింగ్ కంపెనీకి 1 lakh 2 counts మీద 1 lakh ఫైన్ ఇచ్చారు. ఇన్ డిఫాల్ట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ 1 lakh 1 year కన్విక్షన్ ఇచ్చారు. ఫైన్ మాత్రం ఈ రోజు పే చేస్తున్నారు. వీఆర్ హావింగ్ ఏ గుడ్ కేస్. ద కోర్ట్ దిస్ ఓన్లీ టోటలీ జడ్జిమెంట్ వాస్ బేస్డ్ బేస్డ్ ఆన్ ది ఎవిడెన్స్ ప్రకారం అసలు కేసే లేదు. కానీ ఇది ఏంటంటే మోరల్ కన్విక్షన్ ఇట్స్ బికాస్ ఆఫ్ ది మీడియా హైప్ ఆఫ్ క్రియేటెడ్ బై ది మీడియా, నాట్ ఓన్లీ ద మీడియా, ది పొలిటికల్ మోటివేటెడ్ కేసు ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది ఒక కన్విక్షన్. ఏంటంటే లోవర్ జడ్జి జ్యుడిషియరీ ఎప్పుడైనా హయ్యర్ జ్యుడిషియరీ అంటే భయపడతారు. దానిలో దిస్ ఓన్లీ మోరల్ కన్విక్షన్. Otherwise, basing on the evidence produced by the CBI, there is no case at all. The entire CBI వాదనలు ఓన్లీ ఇల్లీగల్ మైనింగ్ అని చెప్పారు. కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మరి? ఇప్పుడు ఆ మైనింగ్ చేయాలంటే ఇల్లీగల్ మైనింగ్ చేసి ఎక్కడి నుంచి మెటీరియల్ తీసుకురావాలి. ఏ ప్లేస్ నుంచి తీసుకొచ్చారు అనేది సింగిల్ ఎవిడెన్స్ కూడా లేదు. కానీ ఓవరాల్గా జనరల్గా వీళ్ళు మైనింగ్ ఇల్లీగల్ మైనింగ్ చేశారు, వేరే కర్ణాటక స్టేట్ నుంచి తీసుకొచ్చారు ఐరన్ ఓర్ అని చెప్పారు. కానీ కర్ణాటకలో ఏ మైన్ నుంచి తీసుకొచ్చారు, మరి ఏ మైన్ నుంచి ఎంత తీసుకొచ్చారు అని మాత్రం ఎక్కడ ఎలాంటి ఆధారాలు లేవు. ఇస్ ఓన్లీ కన్విక్షన్ వాజ్ గివెన్, బోరల్ కన్విక్షన్ మాత్రమే. ఎందుకంటే మెయిన్ అలిగేషన్ ఈజ్ ఇల్లీగల్ మైనింగ్. ఇల్లీగల్ మైనింగ్ ఎక్కడ చేశారు, ఎంత చేశారు
అనే దానికి దెర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్. 866 కోట్లు అనేది వాళ్ళు వే క్యాలిక్యులేషన్స్. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇంత మెటీరియల్ తీసుకొచ్చారు, అది ఇల్లీగల్గా తీసుకొచ్చారు, దాని అమౌంట్ 884. అసలు మేము రికార్డు ప్రకారము వాళ్ళే ఎగ్జామ్ చేశారు ఏంటంటే మైనింగ్ రేజింగ్ కాంట్రాక్ట్కి ఇచ్చారు. మైనింగ్ రేజింగ్ కాంట్రాక్ట్ ప్రకారం రికార్డ్స్ ప్రకారము 1,52,00,000 మెట్రిక్ టన్స్ మేము రేజ్ చేశామని చెప్పి మనకి మన కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు చెప్పారు. మేము లీగల్గా యాజ్ పర్ ది ఏడిఎం రికార్డ్స్ విత్ పర్మిట్స్ 1,40,00,000 పర్మిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం అక్కడ ఇల్లీగల్గా చేసిందనే ఓర్ అనేది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది ఎలాంటి ఎవిడెన్స్ లేదు. ఈవెన్ సిబిఐ ఆధారాలు అన్ని ఏ ఆధారాలు అయితే సిబిఐ చూపించాలనుకుందో ఆ ఆధారాలే వాళ్ళ అగెనిస్టే ఉన్నాయి. కానీ కోర్టు ఏంటంటే వన్ సైడ్ ఏంటంటే ఇది చెప్పాను కాబట్టి పొలిటికల్ మోటివేటెడ్ ఉంది. అదే కాకుండా ఇది ఆల్రెడీ హైప్ క్రియేట్ చేసి ఆల్ ఓవర్ ఇండియాలో కేసు హైప్ క్రియేట్ చేయడం వల్ల అది వన్ సైడ్. ఇది జనరల్గా లోయర్ జ్యుడిషియల్ జడ్జెస్ ఎట్లుంటారంటే కొంచెం భయం ఉంటుంది, ఫియర్ ఆఫ్ ది జాబ్. సో ఈవెన్ ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ అయితే మోర్ సింప్లీ ఓన్లీ మోరల్ కన్విక్షన్. నిందితులకు ఫుల్ ఛాన్స్ ఉంది. విల్ గెట్ అక్విటల్ ఇన్ దిస్ కేస్ అండ్ విల్ గో ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద జడ్జ్మెంట్. కాపీ ఇంకా ఇవ్వలేదు. ఆఫ్టర్ గోయింగ్ త్రూ ది జడ్జ్మెంట్ విల్ ఫైల్ అన్ అపీల్ వేర్ హ్యావింగ్ ఎ క్లియర్ గ్రౌండ్స్. We'll get acquittal within a short period. We will see the same thing. Now they have to take as the 7 years ఉంది కాబట్టి సస్పెన్షన్ కు ఛాన్స్ లేదు. 3 years లోపల ఉంటే మాత్రం అప్పుడు ఆల్రెడీ సెట్ ఆఫ్ అయ్యేది. ఎందుకంటే ఆల్రెడీ అక్యూజ్ దే ఆర్ ఆల్రెడీ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ ఫర్ మోర్ దెన్ 3 years. So as the conviction was 7 years, there is no chance of filing petition. 3 సంవత్సరాల 4 నెలల 18 రోజులు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. కోర్టు ఎందుకంటే కోర్టు 7 years పనిష్మెంట్ ఇచ్చింది కాబట్టి సస్పెన్షన్ కి ఇప్పుడు ఛాన్స్ లేదు. శిక్ష ఖరారు చేసే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి ఏమన్నా రిక్వెస్ట్ చేయడం జరిగిందా? రిక్వెస్ట్ చేశారు. తను ప్రజాప్రతినిధే కాకుండా తను ఇంతకుముందు ఫైనాన్స్ నడిపించాను, అలాగే 4,000 మంది ఎంప్లాయీస్ కూడా నేను వాళ్ళకు జీవనాధారం కల్పించాను. అదే కాకుండా ఇంతవరకు నేను ఎలాంటిది అన్యాయం కానీ ఏది కానీ చేయలేదు. ఈ కేసు వల్ల నేను చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇప్పించాను. నా హెల్త్ కూడా బాగాలేదు కాబట్టి ఇప్పుడు మేము ఎలాంటి చేయలేదు కాబట్టి మాకు దరికరించండి. అలాగే 3 సంవత్సరాల 4 నెలలు జైల్లో ఉన్నాం కాబట్టి శిక్షలో తగ్గించమన్నారు. కానీ కోర్టు వారు 7 years పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి ఈ రోజు జైలుకి వెళ్తారు. కానీ జడ్జిమెంట్ కాపీ తీసుకున్న తర్వాత రేపు హైకోర్టులో మేము అప్పీల్ ఫైల్ చేస్తాం. విల్ గెట్ బెయిల్. ప్రస్తుతం అయితే మాత్రం మనం చూస్తున్నాం గాలి జనార్దన్ రెడ్డితో పాటు మిగిలినటువంటి నిందితులు మొత్తం ఈ కేసులో 5 మంది నిందితుల్ని దోషులుగా తేల్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం గాలి జనార్దన్ రెడ్డితో పాటు మిగిలినటువంటి నిందితులందరినీ కూడా వాళ్ళు కస్టడీలోకి తీసుకుంటున్నారు పోలీసులు. మరి కొద్దిసేపట్లోనే సిబిఐ వాళ్ళని కస్టడీలోకి తీసుకొని చర్లపల్లి చెంచల్గూడ జైలుకు కూడా తరలించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ కేసులో మనం చూసాం గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా శిక్ష ఖరారు అయ్యేటువంటి సమయంలో కూడా న్యాయస్థానాన్ని అభ్యర్థించడం జరిగింది. తాను ప్రజా జీవితంలో ఉన్నాను, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశాను కాబట్టి తన యొక్క సేవలను గుర్తించి శిక్ష ఖరారు చేసేటువంటి సమయంలో శిక్ష తగ్గించాలంటూ కూడా తను అప్పీల్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా ఆధారాలు చాలా ఉండడం, మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని సాక్షుల యొక్క స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని న్యాయస్థానం అయితే మాత్రం A1 A2తో పాటు మిగిలినటువంటి 3 నిందితులకి కూడా 7 సంవత్సరాల పాటు వాళ్ళకు శిక్ష ఖరారు చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. మరి కాసేపట్లోనే ఇప్పుడు సిబిఐ కోర్టు నుండి కూడా జైలుకు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది నిమిషాల క్రితమే గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి వీరిద్దరికి సంబంధించినటువంటి న్యాయవాది అయితే మాత్రం ఖచ్చితంగా అప్పీల్కి వెళ్తాము, ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేస్తామనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ అడ్వకేట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది పొలిటికల్ మోటివ్ కేసు, ఇది కేసు సెన్సేషనల్ కేసు కావడంతో శిక్ష ఖరారు చేశారు, దీంట్లో ఆధారాలు లేవనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కానీ సిబిఐ మాత్రం దాదాపు 200 మందికి పైగా సాక్షుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి వీళ్ళు ఏ విధంగా ఈ యొక్క అక్రమంగా మైనింగ్ జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే శిక్ష ఖరారు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు సిబిఐ గుర్తించిన దాంట్లో దాదాపు 884 కోట్ల రూపాయల వరకు కూడా ప్రజాధనం దుర్వినియోగం అయిందనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళ యొక్క ఛార్జ్ షీట్ లో కూడా స్పష్టంగా పేర్కొంది. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో న్యాయస్థానం అంగీకరించింది. కాబట్టి ఈ రోజు నిందితుల 5 మందికి కూడా శిక్ష ఖరారు చేస్తూ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. A1 A2 ఇద్దరు నిందితులు కూడా ఈ కేసులో చాలా కీలక పాత్ర ఉంది. వీళ్ళు పొలిటికల్ గా ఉంటూ అక్రమంగా మైనింగ్ జరిగింది. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఓబులా
ఒబలాపురం గనుల నుంచి వీళ్ళు అక్రమంగా తవ్వకాలు జరిపి వాటిని ఎక్స్పోర్ట్ చేశారనేటువంటి అంశాన్ని కూడా మొదటి ఛార్జ్షీట్లో కూడా పేర్కోవడం జరిగింది. గతంలోనే దాదాపు 4 సంవత్సరాల పాటు గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. దాదాపు 4 సంవత్సరాల పాటు అతను జైలు జీవితాన్ని కూడా గడిపాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు శిక్ష ఖరారైంది కాబట్టి ఈ 7 సంవత్సరాల శిక్ష ఖరారుకు సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో సవాల్ చేస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీసుల కస్టడీకి తీసుకుంటారు, సిబిఐ కస్టడీకి తీసుకొని నేరుగా జైలుకి తరలిస్తారు. 3 సంవత్సరాల కంటే లోపు శిక్ష ఖరారయ్యేటువంటి కేసుల్లో మాత్రమే వాళ్ళకు అప్పీల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. 7 సంవత్సరాలు 3 సంవత్సరాల కంటే పైన ఉన్నటువంటి శిక్ష ఖరారయ్యేటువంటి ఏ కేసులు అయినప్పటికీ కూడా సస్పెన్షన్కి అవకాశం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు అప్పీల్కి వెళ్లాల్సిందే తప్ప వాళ్ళు బయట తిరగడానికి వీల్లేదు. శిక్ష ఖరారైన తర్వాత ఖచ్చితంగా సిబిఐ కస్టడీకి తీసుకొని వాళ్ళని జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు శిక్ష ఖరారైనటువంటి A1, A2 నిందితులిద్దరినీ కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకొని జైలుకు కూడా పంపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే OMC కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీలో మెరిట్స్ ఏ విధంగా ఉన్నాయి, సిబిఐ యొక్క వాదనలను వేటిని ఏకీభవించింది, ముఖ్యంగా ఎవిడెన్స్ ను ప్రొడ్యూస్ చేయడంలో సిబిఐ సఫలీకృతమైంది, సిబిఐ ప్రొడ్యూస్ చేసినటువంటి ఎవిడెన్స్ ఏంటి, న్యాయస్థానం వేటిని పరిగణలోకి తీసుకుందనేటువంటి అంశానికి సంబంధించి జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత అందులో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు మనం మెరిట్స్ ప్రకారం చూసినట్లయితే దాదాపు సాక్షులు 219 మందిని ఎగ్జామినేషన్ చేయడం జరిగింది, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కింద దాదాపు 3337 డాక్యుమెంట్స్ ను కూడా న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత న్యాయస్థానం ఈ కీలకమైనటువంటి తీర్పును వెల్లడించింది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి తెలంగాణ హైకోర్టులో A1, A2కు సంబంధించినటువంటి వీళ్ళిద్దరూ కూడా దోషులిద్దరూ కూడా తెలంగాణ హైకోర్టులో వాళ్ళు అపీల్ చేసిన తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.